विश्ववते धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धराते विद्महे सर्वसिद्धे धीमहि तन्नो धरा प्रचोदयात् मानोहिमुखे चारणे रोगावत्संवरुजं जगदा अभिप्रदगागहे श्रियामा परिपादया सम्राजं च विराजं च भिषेर्याचनाग्रे लक्ष्मीराष्ट्रस्य मुखे तया वासगं सृजामसि। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ భూసమేత శ్రీ నారాపుర జమ్మలమడుగు నుంచి ప్రత్యక్ష ప్రసారంగా మనందరం కూడా ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి సర్వదేవతలు కూడా విచ్చేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ వేడుకను దర్శిస్తూ ఉన్నాం. వివాహం చేసుకున్నవాడే గృహస్థుడు అవుతాడు. మిగిలిన ఆశ్రమాల వారికి ఇతడు పోషకుడు కూడా. కనుక అన్ని విధాలుగా గృహస్థు శ్రేష్ఠుడని చెబుతారు కదా. కావున కన్యాదాతకు ఇచ్చేటటువంటి ఆ ఫలాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తించుకుంటే, వివాహాన్ని జరిపించడం ద్వారా కన్యాదాతకు 3 లాభాలున్నాయి. 1 అతని పితరులు తరించడం, 2 అతని పితరులకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి, 3 మోక్ష ప్రాప్తి లభిస్తాయని వచనం ఉన్నది. కన్యామిమాం ప్రదాస్యామి పితॄనాం తారణాయ వైమయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం. కేవలం శరీర ఇంద్రియ పరితోషము మాత్రమే కాక కర్తవ్య పాలనము, దైవారాధన, అతిథి పూజ, సంతాన ప్రాప్తి మొదలైనవి వివాహం వలన లభించే మరికొన్ని ప్రయోజనాలు. స్త్రీ పురుషుల కలయిక సంతానాన్ని ఇస్తుందని అందరికీ తెలిసినదే. కానీ సంస్కారయుక్తమైనటువంటి వివాహం ఉత్తమ సంతానాన్ని కలిగిస్తుంది. ఇంటికి వచ్చేటటువంటి కోడలు పూజనీయురాలు. కారణం సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవియే అని మామూలు వివాహాలలోనే చెబుతూ ఉంటారు. అలాంటిది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శ్రీనివాస ప్రభువును పెండ్లాడేటటువంటి శుభ సందర్భాన్ని మనం ఎలా ఆరాధించుకోవాలి? అదిగో ఆ రజత కలశంలోకి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి స్వాముల వారు ఇప్పుడు ఈ కళ్యాణ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు. మోగ్రంచేత్తరమధిరాజమక్రన్న అర్వాచమింద్రమృతో హవామహే జోగోజిద్ధనజర సజిజ్యః ఇమన్నో యజ్ఞం విహవేతు సస్వాస్య కుర్మో హరివో మేధినం త్వ దేవీం వాచమతనయందరేవాస్తాం విశ్వరూపా పశవో వదందే సానో మంత్రేషమోద్యందహానాథే నిర్వాగస్మానుపసుస్తుతైతో ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం బ్రహ్మాదీనాం గురం పూర్వం ఇందిరాగ్రహమేదినం పాంచరాత్తం ప్రవత్కారం వందే నారాయణం పరాశరం చ మైత్రేయం భారద్వాజం కపించలం వసిష్ఠాదిమునీం వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్య వక్త్రాజ్య పారిషద్య పరస్సదం విఘ్నం విశ్వక్షేణం తమాశ్రయే లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రయగోస్వరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర వాస్వాదనోత్తరః తత్ర సేవదయో బోధిధ్రువాణి నిర్మధర్మమః సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే ప్రజస్తవనన్యత్యం ప్రజామ శరణం వర్యో సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం తేషాం రజస్థో భగవాన్ మంగళాయతనం వరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవరస్యామోదయస్థో జనార్దనః శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ భూనీలా సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామినే నమః కేశవ చతుర్వింశతిమూర్తిభ్యో నమః
చండాదిద్వారపాలకేభ్యో నమః శ్రీ పరాంకుశ పరకాల యాముని యతివర్యాది పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాజనేభ్యో నమః ఆచార్యః దర్భే స్వాసీనః దర్భాన్ ధారయమానః పవిత్రవాణి త్రిప్రాణానాయమ్య ఆచార్య ప్రాణానాయమ్యాః శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞేయే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదిక్ప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యదేశే భగవదాలయే శ్రీ శ్రీదేవ భూదేవి సమేత శ్రీ నారాయణ వెంకటేశ్వర స్వామినః దివ్యాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ మంగళకర విశ్వావసూనాం సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే బహుళపక్షే అద్య తృతీయ చతుర్థ్యాపది తృతీయాం చతుర్థో వాసరః చతుర్థ్యాం చతుర్థో వాసరః ఆవాసరస్తు బృహస్పృగవాసరవక్తాయాం మూలా నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదతో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆస్తిగణ పరిపాలకస్య అర్చావతార స్వరూపస్య అఖిలేయ ప్రచనైక కళ్యాణ గుణగణైకదానస్య అపార కారుణ్య వాత్సల్య సౌశీల్య సౌందర్య ఔదార్య ఐశ్వర్య మహోదదేః జగత్కుటుంబినః జగత్ సంరక్షణార్థం ఇళయావతరణస్య శ్రీ శ్రీదేవ భూదేవ సమేత శ్రీ నారాయణ వెంకటేశ్వర స్వామినః నవాహనిక మహోత్సవే షష్టమదివసే సాయంకాలే స్వామినః ప్రీత్యర్థం పాణిగ్రహణాఖ్యం కరిష్యామः ఇది సంకల్ప్య తతః యజమా సర్వేషాం సమస్త భక్త ప్రజాజనాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భక్తాదులందరూ కూడా ఒక్కసారి నమస్కరించుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఒక్కసారి సంకల్పాన్ని అందరూ కూడా ఉచ్చరించండి. అస్మాకం సహ సహ కుటుంబానాం సహ సహ బాంధవానాం సభ్రాతృకానాం సపుత్రకానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం చింతిత మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం ఆసేతు సీతాచల మధ్యభాగ అస్మిన్ భరతవర్షే సనాతన ధర్మ పరిరక్షణార్థం అస్మిన్ దేశే సకాల వర్షపాత ద్వారా సస్య భూగర్భజల సమృద్ధ్యర్థం వాపీకూప తటాకాదీనాం జల సమృద్ధ్యర్థం శ్రీదేవి భూదేవి సమేత నారాపుర వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం జగత్ కళ్యాణార్థం స్వామినః దేవ్యాః కళ్యాణ మహోత్సవానాం శ్రీ పాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ సంభావిత ద్రవ్యేణ సంభావిత నియమేన అన్యోయేన యదా జ్ఞానతః కరిష్యమానః తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ
అర్థం చ శ్రీవైష్ణవైః మహాజనైః సహ వాసుదేవ పుణ్యాహవాచనం ఏతత్ కళ్యాణ నిర్విఘ్నత సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం తదంగ పాత్రాసాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యామః. ఓం శ్రీం శ్రీ వాద్యం గట్టి వాద్యం ఒకసారి. ఓం శ్రీం శ్రీయంకరోపన్యే నమః. ఓం గంగాదేవి త్రిపురేకారి వాక్యరోపన్యే నమః. ఓం సరస్వత్యై ఆదమన్యాత్మన్యే నమః. ఓం విరాజస్వామియాత్మన్యే నమః. శాంతి శుద్ధోదకరూపన్యే నమః. ఇష్టావాక్య అర్ఘ్యాదివ్యక్త తస్మిన్ వైకుంఠాత్ విరజానతే నమః. ఆగచ్చాగచ్చేది విరజానతీం ధ్యాత్వా ఆగతాం కామభ్యర్థయేత్. ఓం విరజానతే నమః. సత్యలేన ఓం నారాయణ గాత్రి సత్వారం విభంద్ర్య తజ్జలమ పూజాద్రవ్యాణం సంప్రోక్ష్య ఓం అపవిత్ర పవిత్ర విశ్వక్సేన ప్రార్థనం జగరిష్యే. శ్రీమాన్ సూత్రవదీనాథో గజామృగసేవితః విశ్వరక్షాపరాజనః భక్తాంతరాజ విద్వంసీ ఆర్యామాచక్రవాణిది. ఓం శముచీనాన్యవేత్ వరిదో వదంతి స విశ్వక్సేనాన్యయంతి యోస్మాన్ ద్వేష్టియం చ వయం ద్విష్మః స విశ్వక్సేనాభిముషితాహవే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువః స్వః విశ్వక్సేనమావాహయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రణామాది ముద్రాదీన్ ప్రదర్శ్య స్వామినః ధ్యాయామి ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసేన్యాదినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం దండుదలితం సూత్రవచ్చాసమేతం సూత్రవచ్చాసమేత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థమిది అక్షతాళిం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆభోజిష్టామజో భవస్థానవోచ్యేతదావన మహేరణాయ చక్షురే ఉషదీర్ఘమాతరః తస్మారంగమాభోజక్షయాయ జన్మదాభోజనేదాజనః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. వస్త్రార్థమిది అక్షదానం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. ఊర్ధ్వపుండ్రార్థమిది అక్షదానం సమర్పయామి. సపర్వారదే విశ్వక్సేనాయ నమః. దివ్యపరిమళ గంధాన్ ధారయామి. సపర్వారదే విశ్వక్సేనాయ నమః. గంధద్వారాంతరాంగరేషణీశ్వరేగం సర్వభూతానాం తానివక్వయశ్రయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. సపర్వారదే విశ్వక్సేనాయ నమః. కుంకుమాది విలేపనం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పైశ్చ పూజయామి. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం సూత్రవచ్చాసమేతాయ నమః. ఓం శేనేశాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం మణికుండలధరాయ నమః. ఓం దత్తకాంచన భూషణాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం హరిప్రియాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయకాయ నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వాద్యం ఓం పృథివ్యా వైశ్వానమృతాయ జాతమగ్నిం కవిగం సమ్రాజ్యమతిథిం జనాన ఆసన్నావాత్ర జనయంతదేవా. విశ్వక్సేనాయ నమః. ధూపోయం ప్రదర్శయామి. మంగళం విష్ణు రూపాయ మంగళం చక్రవాణయే సూత్రవచ్చాసమేతాయ విశ్వక్సేనాయ మంగళం. ఓం విష్ణు పరమం పదకం సదావతి
కార్యఫలమం వద. ఆనందమింద్ర నీరాజనం సందర్శయాం సపరివారాశ్రమదే విశ్వక్సేనాయ నమః. ఓం నమో వెంకటేశాయ. జమ్మలమడుగు నుంచి శ్రీ నారాపుర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వాముల వారి కళ్యాణోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తిన తత్క్వచిత్ అని వ్యాసభారతంలో ఉంటుంది కదా. 4 పురుషార్థాలలో ధర్మాన్ని ప్రప్రథమంగా పేర్కొనడంలో మహర్షి ఉద్దేశ్యం ఏమై ఉండవచ్చు అని మనం పరిశీలన చేస్తే, మిగిలిన పురుషార్థాలను సాధించడంలో కూడా ధర్మ మార్గాన్నే అనుసరించాలి అనే సారాంశం బోధపడుతుంది. కావున పరమ ధార్మికుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి స్వామిని ఆవాహన చేయడం వల్ల మనకు దేవీ దేవతలందరూ కూడా ఆ అధ్యక్షుల వారి స్థానాన్ని అధిష్ఠించి వారిని గౌరవించి విచ్చేసేటటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అందుకని అగ్ని ప్రతిష్టాపన జరిగేటప్పుడు కూడా అగ్నిదేవుడు ఒంటరిగా రాడు, మిగిలిన దేవీ దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చేటటువంటి సంస్కారం ఒక అగ్నిదేవునికి ఉంది. కనుక కళ్యాణ క్రతువులో అగ్ని యొక్క పాత్ర అంత స్థాయిలో వెలుగుతూ ఉంటుంది. కనుక మనకు సంకల్పాలన్నీ కూడా అగ్ని వలననే ప్రేరేపితమవుతూ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి. అలాంటి ప్రకటితమవుతూ ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అగ్ని సంస్కారానికి ప్రతిగా ఎంచి మనం ఈ యొక్క సంకల్పాలను నెరవేర్చుకుంటూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. తేన పవిత్రేణ శుద్ధేన భూతాదిపాప్మానమరాతిం. ఓం విష్ణు రాడమసి విష్ణు పృష్ఠమసి విష్ణు స్నత్రే sto విష్ణు గంధద్వారాంధురాదర్శాం నృత్యపుష్టాంగరీజనే ఈశ్వరేగం సర్వభూతానాం నివాసవాస పరివీదాగాత్సవశ్రేయాన్ భవతి జాయమానః తంధేరాస కవయమున్మయంతే స్వాదయో మనసా దేవయంత. గ్రీష్మో హేమంత ఉదనా వసంత శరద్వర్షాస్ విదన్నోస్తు తేషామృతో నాగం శతసార్ధ అన్యవాదేశాభయే స్యామ. ఓం సన్నో దేవీ రవిష్టాయ. ఓం ఆకలశే సుధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తే యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశుపాపో నపాపో ప్రతపాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చంద్రాగస్యాప జ్యోతిగస్యాపో యజోగస్యాప సత్కమాప సర్వదేవతాపో భూర్భువస్సువరాపవో. ఓం ప్రభో యజ్ఞేషు దేవయంతో అర్చంద్యావానమో పృథివీ షజ్జీ యేషాం బ్రహ్మాణ్య సమాని విప్రా విశ్వగ్వియంతి ప్రణోణ శాఖా. ఓం దేవస్యత్వా సవిత ప్రసవే భవ్యాం పోష్టాస్తాభ్యాం మాదరే. ఓం యాప్పలనీర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోదాస్తానో మంచన్వగం హసః. అస్మిన్ కరహే ఓం 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 పరమధామావస్థిత మదనుగ్రహకామ్యయ ఉజ్జదావతార ఇహాభిమత మంత్రసిద్ధిద మంత్రశైరోం నమో నమః. అస్మిన్ కలశే ఓం విజయవల్లినాయికా సమేత శ్రీ మహాసుదర్శనాయ నమః. ఆగచ్చాగచ్చాగచ్చాగచ్చేత్యావాహ్య స్వామినః ప్రణామాదిముద్రాదీంశ్చ ప్రదర్శ్య స్వామినః ధ్యాయామి ధ్యానం. చక్రం శంఖం చ చాపం పరశుమశమిషం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రకేటే హలముసలగదా కుంతమచ్చుకృతంస్త్రం జ్వాలాకేశం త్రినేత్రం హారకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకలవృజన ప్రాణసంహార చక్రం స్వామినః ధ్యాయామి ధ్యానం సమర్పయామి సపరివారాయ శ్రమదే. విజయవల్లినాయికా సమేత మహాసుదర్శనాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి దివ్యపాదారవిందయోః పాద్యం సమర్పయామి. తవ త్రిముఖమండలే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఔపచారికేణ స్నానం. ఓం ఆపోహిష్ఠామజో భవస్థానభో మహేరణాయ చక్షుషే యోవస్యవదమోరసస్తస్య భాజగతే ఆపో జనయథా జనః. క్షణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థవిధి అక్షదానం సమర్పయామి. ఓం ఇవం వస్త్రాణి వసావసాధే
వస్త్రయుగ్మం సమర్పయామి స్వామినః ఊర్ధ్వపుండ్రం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి యజ్ఞోపవేదం పరమం ఆయుష్యమగ్రం ప్రతిమం సుప్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజ సపరివార శ్రీమదేవ జీవలీనాయక సమేత మహాదర్శనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పైశ్చ పూజయామి ఓం ఆచక్రాయ నమః ఓం విచక్రాయ నమః ఓం సుచక్రాయ నమః ఓం సూర్యచక్రాయ నమః ఓం జ్వాలాచక్రాయ నమః ఓం మహాసురసంచక్రాయ నమః ఓం ప్రతిపడశ్రేణి భీషణాయ నమః వరుణస్థాభూషణాయ నమః ఓం జనిభయస్థానతారణాయ నమః ఓం జగదవస్థానకారణాయ నమః ఓం నిఖిల దుష్కర్మకర్షణాయ నమః ఓం నిగమ సప్తదర్శనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి సుధూపమాగ్రాపయామి వాద్యం ఓం మూర్ధానం దివ్యావైశ్వానరమృతాయ జాతమజ్ఞో కవిగం సంరాజమతి తంజనానామాసన్నామాత్ర జనయంత దేవాః ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూపదీపాంతరయోః మధ్య శుద్ధాచమనీయం సమర్పయామి స్వామినః సంభవిత కాశ్మీర ఫలనైవేద్యం సమర్పయామి పరోక్షాపరసంచ దేవస్య తవాదవిద పదవే స్నోర్భాభ్యాం ఉష్ణోహస్తాభ్యామాదదే స్వామినః నైవేద్యం సమర్పయామి హస్తప్రక్షాళనం సమర్పయామి పాదప్రక్షాళనం సమర్పయామి ముఖవాసార్థం తాంబూలం సమర్పయామి అద ఆనందమంగళ నీరాజనం సందర్శయామి పరమం పదగోదరావత్యం దోరయః దివి వచక్షురాదదం తద్విప్రాజో విపన్యవోజాగ్రవాగం సస్సనందదే కృష్ణార్య పరమం మంగళం చక్రరాజాయ మహానీయ గుణాభ్యయే పద్మనాభకరాంబోధరిష్కారాయ ఆనందమంగళ నీరాజనం సందర్శయామి రక్షాం ధారయామి యజమానస్య రక్షతీతి రక్ష జై బోల్ సుదర్శన భగవాన్ కి జై బోల్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం ధాతృణాం భువన సయస్పతిర్దేవగం సవితారమభిమాదిశహం ఇమ యజ్ఞమస్మినోభా బృహస్పతిర్దేవాపాంతు యజమానన్యర్థాద ఓం హిరణ్యవర్ణాసుజయప్పావగాయాసు జాతకస్య భోజాస్వింద్రః అగ్నిజ్ఞాగర్భం దదరే విరూపాస్తానాపస్యక్తస్యోనా భవంతు యా సాగుం రాజా వరుణో జాతమచ్చే సత్యానృత అవపశ్చంజనానా మదస్సుదత్సయో యాపావగాస్తానాపస్యక్తస్యోనా భవంతు యాసాం దేవాదివగణ్వంతి యాంతరిక్షే వక్షయ్యాంతరిక్షే బహుదా భవంతి యా పృథివీం పయసాందుక్రాస్తానాపస్యక్తస్యోనా భవంతు శివే నమః చక్షురావస్సురావసోయాతరవాపసుదం మే సర్వాగం అగ్నేగం రప్తోమే హోమైవర్చవలమోజాంతర్తాః అవమానస్వర్జనః పవిత్రేణ విచర్జనే పోదాస పునాతు మాం పునంతు మా దేవ జనాః పునందవనమోధియా పునంద విశ్వాయమః చాదవేద పవిత్రవతో పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవతేత్యతో అగ్నేకృత్వాద్రోజం వృణో యత్తే పవిత్రమర్చసే అగ్నేవతమందర బ్రహ్మదేన మునేమహే ఉపాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవే వనదే దేవ్యాగాద యస్వై భక్వైస్తనవవేదపుష్టాః దయామనందస్తరమాచ్యేద వయక్తస్యావయోధరేణ వైశ్వానరో రశ్మిభిర్మావనాద్ వాత ప్రాణేనే శిరమయావ యావావృతివే పయసాపయోభి ఉదావరి యజ్ఞయే మామునీత ప్రత్యస్తవరిత్వభిః వరజిష్టైవ దేవరమభిః అగ్నే లక్ష్మీ దక్షిణే పునాహిమా ఏన దేవా వనత ఏనాపో దివ్యం గతః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ మునీమహే జప్పామమానీరథ్యేతే ఉజభిः సమృతగం మృతో సర్వగం సభూతమస్తాదే సరదం మాతరిస్వన పామమానీర్యో అధ్యేతే ఉజభిः సమృతగం మృతో తస్మై సరస్వతీర్హే క్షీరగం దర్పిర్మధోదక పామమానీ స్వత్తయనీః సుతగాహి వయస్వతీః ఉజభిः సమృతో బ్రాహ్మణే సుమతగో ఇత పామమానీర్తి సంతనః ఇమం లోకమదోదకం కామాన్ సమతయంతు నః దేవీర్దేవైः సమావృతాః పామమానీ స్వస్తజనీః సుతగాహి కృతచ్చురా ఉజభిः సమృతోరథः బ్రాహ్మణే సుమతగో ఇత ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశాత్ తేన సహస్రధారేణ పావమాన్య పునంతమా రాజాపత్యం పవిత్రో
सदात्यावगम्य रण्मया तेन ब्रह्मविदो वयम् उदं ब्रह्म पुरीमहे इन्द्रसुनीति सहमापुनादु सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रभुनाभिपुनादु यादवेदा मोचयं च पुनातु क्षय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुहे चन्नास्तु द्विपदे चञ्चदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः साधकहस्तादर्भान् गृहीत्वा तान् करगोपरि विन्यस्य साक्षरं करकस्य पार्श्वे निक्षिप्य अधः देव वासुदेव वधुसुद्धये वाद्यं। संघर्षण साधुसुद्धये अनुदक्के सहस्र श्रीमन्नारायणस्वा वेदागम शास्त्राजानुदानां सर्वसम्पदम् आयुष्यं बलमारोग्यं धनधान्यादि उद्धिरस्तु सर्वात्मे नमः आरोग्यमस्तु शान्तपश्यतु ईशान्यामयत जयसमतो ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూసమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కనిపిస్తున్నటువంటి వస్తు ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధీకరణ చేసి సంప్రోక్షణ చేసి ఈ యొక్క కలశారాధన చేసి సర్వదేవతలను ఆవాహన చేసి ఈ యొక్క కళ్యాణ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక స్వామివారిని ఏ ఊరి భాషలో ఆ ఊరిలో తగ్గట్టుగా ఆ కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే మనం కొన్ని ఊర్లలో గమనిస్తూ ఉంటాం, శ్రీనివాస ప్రభువుకు మా ఊరిలో ఇదిగో ఈ కళ్యాణ క్రతువుని ఈ విధంగా నిర్వహించుకుంటాం, ఇది మా ఊరి ఆచారం అని వింటూ ఉంటాం. అలా మనం కొండ మీద జరిగేటటువంటి తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవంలో వైఖాన సాగమోక్తాన్ని నిర్వహించడం సహజం. అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి పాంచరాత్రాగమనాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కళ్యాణ క్రతువులో భాగంగా మన యొక్క నిష్ఠాకృతులన్నీ కూడా ఏ విధంగా అక్కడి సామ్రాజ్యానికి అక్కడి ప్రాంతానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి భక్తి యొక్క పారవస్యాన్ని, భక్తుల యొక్క ఉద్ధృతను, భక్తుల యొక్క సాంద్రతను గమనిస్తూ ఆ యొక్క విధి విధానాలను నిర్వహించుకోవడం సాంప్రదాయం. కనుకనే ఇప్పుడు కళ్యాణ క్రతువు భారతదేశంలోనే ఈ యొక్క వివాహ వ్యవస్థకు, కళ్యాణ వ్యవస్థకు ఎందుకు ఇంత గొప్పగా పెద్ద ఎత్తున పీట వేశారు అంటే, భారతీయార్ష పరంపరలో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. అందున గార్హస్థ్యం లేక గృహస్థ వ్యవస్థ మిగిలిన 3 వ్యవస్థలకు కూడలి. ప్రజాయై గృహమేధినాం అన్న కాళిదాసు మహాకవి ఉక్తిని బట్టి సమాజాన్ని చైతన్యపరచగల తేజోవంతులైనటువంటి సంతానం కోసం గృహస్థాశ్రమం ఉద్దేశించబడి ఉన్నది. ఇది వివాహాధీనం. వివాహము అనే పదానికి ఉపనయనము, ఆ ఉపయమము, పరిణయము, ఉద్వాహము, ఉపయామము, పానీపీడనము, తర్వాత దార సంబంధము, ఉద్వహము, కరగ్రహము, పరిగ్రహము, ప్రోద్వాహము, సముద్వాహము, అధిగమనము, తర్వాత ఉద్వాహనము, కరార్పణము, దారాధిగమనము, నివేశనము అని పర్యాయ వాచకములు ప్రయోగములో ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా వివాహ ప్రక్రియలోని వివిధ ప్రధాన కృత్యములను బట్టి ఏర్పడినవే. ఈ వివాహ సంబంధము ద్వారా ఒక్కటైన స్త్రీ పురుషులు భార్యాభర్తలు లేక జాయాపతులు అవుతూ ఉన్నారు. వారి బంధమే పవిత్ర బంధం అవుతుంది. వారి సంతానం ధర్మ సంతానం అవుతుంది. అట్టి వారిని మాత్రమే దంపతులు అంటూ ఉన్నారు. వారి జీవనమే దాంపత్యం. వివాహము వలననే పురుషుడు గృహస్థుడై యజ్ఞయాగాదులు చేయుటకు అర్హుడవుతూ ఉన్నాడు. అతడే యజమాని కాగలడు కూడా కదా. అట్టి వనితయే గృహిణి అవుతూ ఉన్నది. అన్యోన్యతా దాంపత్యం అనేది ఎలా ఉండాలి, ఎలా సమాజానికి ఆదర్శవంతం కావాలన్న విషయంలో శృతులు ఏకశృతితో చేసినటువంటి ఉపదేశములనే స్మృతులు దాంపత్య విధులుగా పేర్కొన్నవి. వాటినే ఇతిహాస పురాణములు ఎన్నో మహనీయ దంపతుల చరితముల ద్వారా
ఉదహరించాయి. అలా వచ్చిన ప్రయోగములే వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపద్బృహం బ్రహ్మయేత్. అంటే ఇదే మరొక ఆసక్తికరమైనటువంటి విషయం. సమస్త విశ్వజనని శ్రీలలిత పరాభట్టారిక కూడా తన కంఠమునందు ఎన్ని ఆభరణములున్నా శ్రీ మహాకామేశ్వరునిచే కట్టబడినటువంటి మంగళసూత్రము వలననే మిక్కిలిగా శోభిల్లుచున్నదట. అందుకే కామేశ శబ్దమాంగల్య సూత్ర శోభిత ధార అని మహామంత్రాత్మకమైనటువంటి శ్రీలలితా సహస్రనామ స్తోత్రము ఆ జగన్మాతను స్తుతిస్తూ ఉన్నది. అఖిలాండకోటి జగజ్జనని కూడా మాంగళ్యానికి ఎటువంటి విలువనిచ్చిందో చూస్తే మాంగళ్య ప్రాశస్త్యం ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంటుంది. అందుకనే వీటిలో బ్రహ్మ దైవ ఆర్ష ప్రాజాపత్య వివాహములు శ్రేష్టములు. ప్రాచీన భారతదేశమున మిక్కిలిగా కీర్తించబడినటువంటి అసుర గాంధర్వ రాక్షస పైశాచ వివాహములు నిందించబడ్డాయి. అయితే ప్రస్తుత సమాజంలో ఈ చివరి 4 వివాహములే ఎక్కువగా తారసపడుతూ ఉన్నాయి. సమాజానికి హానికరములైనటువంటిగా అవి పేర్కొనబడుతూ ఉన్నాయి. అలా కాక స్వామివారు శ్రీ వెంకటేశ్వర ప్రభువు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో సాక్షాత్తు వైకుంఠానికి మరో రూపమైనటువంటి తిరుమల వెంకటాద్రినందు ప్రతినిత్యము స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి ఆదర్శాన్ని నిలపేందుకోసం ప్రతినిత్యము కూడా ఆ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు. అంతేగాక ఈనాడు దేశ విదేశాలలో, అంతేగాక భారతదేశంలో పలు చోట్ల కూడా ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. బృహస్పతే పరిధేయారథేణ రక్షోహామిత్రాగో అపబాధమానః ప్రపంచం సేనా ప్రముణో యుధా జయన్నస్మాకమేజ్యమిదా దధానా గోత్రపిదం గోపితం వజ్రవాహం జయం తమద్వ ప్రమణంతమోజసా ఇమగుం సజాతారవీరయద్ధమింద్రగో సఖాయోనుషగం రబద్ధో బలవిఘ్నాయస్తవిరప్రవీర సహస్వాన్వాది సహమానవుగ్రహ అభివీరో అభిసత్నాసో చైత్రమిందరథమాదిట్టగోవిదో అభిగోత్తానసాగాహమానోదాయ వీరస్తమంజరింద్ర స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఒక్కసారి వీక్షించండి. గోవిందా గోవిందా కోరుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా భగవన్నిందు జన్మదే పారావతయ్యత్తురజం మృతం వస్వభావృణ చరమాయ ఋషి బంధమే నక్షత్రవర్ధ్వదవశ్యం దృష్టభోజస్సబదవీర ఇంద్రస్తోమేన పంచరథేన మధ్యమిదం వాతేన కరేణ రక్షా విశ్వేతానేన ప్రవాచాయ జగద్భగవన్నిందు జన్మదే ఆరావతయ్యత్తురజం మృతం వస్వభావృణ చరమాయ ఋషి బంధమే రక్షోహనం వాజినమాజి కర్మమిత్ర ఉదిష్టముపయామి కర్మ విషాణో అగ్నే కృతమిత్రమిత్యస్తనో దివ తరుదుపాదనక్తో విద్యోనుషామృహతాభా గోవిందా గోవిందా. స్వామివారి అనంతరము శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓం బృహత్సామక్షత్రబద్ధవష్టజం దృష్టభోజస్సుపదమగ్రవీర ఇంద్రస్తోమేన పంచరథేన మధ్యమిద వాచేన సకరేణ రక్షా మంగళీర్యం వధోరిమాగం సమేతవస్యన సౌభాగ్యమస్తే దత్తాయాధాస్త విపరేతరా
स्तोत्रान् वाजनानुद्रदान तजतामेतघोषः उपप्रेसेतानरस्थिरावस्तन्तु बाहुवः द्रवसर्म यच्छत्वना दृश्या यथा तथा अवसष्टा परापरतरव्ये ब्रह्मजगं तदा गच्छामित्रां प्रविशमैषा कञ्चनोच्छसः मर्माणिते मर्मविच्चारयामि सोमस्त्वा राजा उदेनाभिवस्तः तद्दिष्टो परमं पदकं सदा वस्यन्ति धोरयः दिवे वदक्षुराजनो तद्भिप्रादो विपुण्यवोधार्वायन्दस्यमिन्दते कृष्णार्य परमं वद नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनधरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నారాపుర వెంకటేశ్వర స్వామి వరద గోవింద 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 ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం వరస్తాద ఆయుష్యమగ్యం పరమంజప్రయజ్ఞోపవేద బలమస్తు తేజః యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం వరస్తాద ఆయుష్యమగ్యం పరమంజప్రయజ్ఞోపవేద బలమస్తు తేజః వాయిద్యం గోడు వాయిద్యం గోవింద గోవింద నారాపుర వెంకటేశ్వర స్వామి గోవింద యజ్ఞోపవేతం పరమం పవిత్ర ప్రజాపతిర్య సహజం వరస్తాద ఆయుష్యమగ్యం పరమంజప్ర యజ్ఞోపవేతం బలమస్తు తేజః యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం వరస్తాద ఆయుష్యమగ్యం పరమంజప్ర యజ్ఞోపవేద బలమస్తు తేజః యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు గోవింద నారాపుర వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద హరి ఓం వెంకటాద్రి సమోస్థానం బ్రహ్మాండే నాస్తి కించద వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి భావామింద్రాగ్ని ఆహువధ్యా వారాతర సహమా తయధ్యే ఉభాదాతారా విశాఖం వ్రయీనాముభావాజస్య సాతయే హువేవా అస్రవగం విభోజితావత్తరా వా విజామాతురుతభాగాస్యాలాద దాసపత్యైముద్రా ఇంద్రాగ్నే స్తోమంజనయామినవ్యో ఇంద్రాగ్నేన వదింబరో దాసపత్నేరథో నద సాగమేకేన కర్మణ సుజన్నస్తమన్నపజాతమధ్యేంద్రాగ్నేపుత్రహన జుషేధా ఉవాహి వాగం సహ వాజో హవీపతావాజగో సద్యవసదేధేత్తా వయమత్తాపదస్పదేరధన్నవాజసాదయే ధియేవో ఛన్నయస్మహే పదస్పద పరిపదం వజస్యాకామేన గత అభ్యానగ్న సరోరారచ్చరదచంద్రాగ్రాధయందయగం శేషదాదే ప్రభోష క్షేత్రస్య వదనామయగం విధేనే వదయామసే కామస్వం వోచయిత్తాదనామనాతిదృశే క్షేత్రస్య పతే మధమంతమోర్వ్యం ధేనిర్వభయ అస్మాసు దక్ష్వా ఉదచ్యుతం కృతమివ సుబోధముదస్సన పదయామణయంద అగ్నేన యసుపధారాజే అస్మాం విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోజ్యస్వజుహురానమేన భోజిష్టాం దే నమ భక్తిం విదేమ ఆ దేవానామ విబంధామగన్మయచ్చగ్నమామ తదు న ప్రబోధో అగ్నిర్విద్వాన్ సేదాచేతు హోత సో అధ్వరాన్ సరుదోం కల్పయాతే యద్వాహిష్టం తదగ్నజే బృహదచ్చ విభావస महिषे वस्तद्वयस्तद्वाजामुदीरते अग्ने त्वम्बारजानव्यो अस्मान् स्वस्तिभिरुदे ऋग्गानि विश्वा रोश्च वृद्धे बहुलान वर्वे भवातोकाय तदयायिषय्योः तमग्ने व्रतवासु देवामत्तेष्वा तय्यज्ञे स्वीड्यः यद्वा वयं प्रभिनाम व्रतानि विदुषां देव
अभिदिष्टनाथः अग्न्यष्टत्वे स्वमावृणाद विद्वान्येभ्यः देवागुं ऋतवे कल्पयाते दृढस्तमाज प्रचुतन्न बुद्धे जाहि राजे वामभागं जिवेन तिष्ठीपरं प्रचुतन्द्रो नानोस्तासि विद्यरक्षद सविष्टैः वायिज्यं गट्टिवाद्यं ఓం అగ్నిమేల ఓం బ్రహ్మగ్నయే నమః జ్యోతిష్పతిం సాదాసయామి ओम अग्निं दोतं प्रणेमहे होतारं विश्वमेरथ अथ यज्ञस्य सुकृतो అన్నమాచార సంకీర్తన వినరో భాగ్యము విష్ణు కథ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం శ్రీభూసమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం అద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. యజ్ఞోపవీతధారణ జరిగిన తరువాత అగ్ని ప్రతిష్టాపన, వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనే భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులు ఇద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్న హోమగుండం సమీపానికి చేరతారు. ఆ విధంగా వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ, నీవు నా గృహపాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసే అన్ని పుణ్యకార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ సందర్భంలో పూషాత్వేతో నయతు అనే మంత్రాన్ని పఠిస్తారు. ఆ తదుపరి పాణిగ్రహణం అనేటటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది కదా. అగ్నికి పడమట వైపున వధువు కూర్చొని ఉండగా వరుడు నిలబడి ఉండి సోమః ప్రథమ అనే మంత్రంతో అభిమంత్రించాలన్నమాట. తర్వాత సంతానాన్ని పొందటం కొరకు, యోగ్యమైనటువంటి కర్మలను చేయడం కొరకు నిన్ను గ్రహిస్తూ ఉన్నానని చెప్పే గృబ్నామితో కూడినటువంటి 4 మంత్రాలను పఠిస్తుండగా వధువు యొక్క కుడి చేతిని వరుడు గ్రహిస్తాడు. ఈ విధంగా గ్రహించటం వలన ఈ క్రియకు పాణిగ్రహణమని పేరు వచ్చినది. అందుకనే కళ్యాణము అనేటటువంటి క్రతువులో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలకు అంతరార్థాన్ని మనం గ్రహిస్తే కళ్యాణము అంటే అంత గొప్ప ఒక సంధి మార్గమని మనకు తెలుస్తుంది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి స్త్రీ ఏ సూత్రంతోటో ఏ గోత్రంతోటో ఏ ఇంట్లో నుంచో మన ఇంట్లోకి మన అడుగు పెడుతూ ఉన్నది అంటే ఆ ఇద్దరి యొక్క కలయిక ఎంత గాంభీర్యంగా ఉండాలి, ఎంత దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి, ఎంత పంచభూతాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ పంచభూతాల యొక్క ఒక అద్భుతమైనటువంటి ఒక అనుకరణ మనలో కూడా పంచభూతాలు నెలకొని ఉంటాయి కాబట్టి వాటి ప్రార్థనను మనలో మనం తొంగి చూచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. అదిగో చూడండి, దివ్యమంగళాకార స్వరూపునైనటువంటి అమ్మవారిని ఒక్కసారి దర్శించినంత మాత్రాననే మనకు అద్వితీయమైనటువంటి ఆనందానికి లోనయ్యేటటువంటి సందర్భం అన్నమాట. కనుక ఇరు దేవేరులతో చక్కనైనటువంటి స్వామివారు ఆ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలోనే అనంతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందుకనే ఆ ఉత్పన్నమైనటువంటి శక్తి ఎవరిలోకి చేరుతూ ఉంటుంది అంటే అది అనుగ్రహంగా మారుతుంది. అందుకనే విశ్వంలో విశ్వే దేవతలు, మరుత్తులు, గంధర్వులు, సూక్ష్మరూపంగా సంచరించేటటువంటి మనం తదాస్తు దేవతలు అంటూ ఉంటాం కదా, అలాంటి విశ్వే దేవతలు, తర్వాత మరుత్తులు, వీళ్ళందరి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే సూక్ష్మ రూపంలో మనం పంచభూతాత్మకమైనటువంటి దేహంలో ఉంటూ మనం ఏ విధమైనటువంటి కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా చేస్తామో దానికి వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళు మనకు ఎంతగానో సహాయం చేస్తారు. పంచభూతాత్మకమైనటువంటి మనం చేసేటటువంటి ఆ యొక్క లోక కళ్యాణకారకమైనటువంటి విధి విధానాలను గమనించిన వారై ఆ దేవీ దేవతలందరూ కూడా సహకరిస్తారు. కనుక స్వామివారి యొక్క దివ్యలీలారు మనోహర రూపాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే మనందరికీ కూడా ఒక అద్భుతమైన పారవస్య స్థితి కలుగుతుంది.
ఆ పారవస్య స్థితి తారాస్థాయి స్థితికి చేరుకుంటే దాన్ని ఏమంటారు? అది ఏ మహాసమాధి. కనుకనే ఆ మహాసమాధి స్థితి అంటే దానికి మరో పేరేం చెప్పుకోవచ్చు అంటే జీవన్ముక్తి అని చెప్పుకోవచ్చు. కనుక పారవస్యం నుంచి, తన్మయత్వం నుంచి మహాసమాధినిష్టను పొందడానికి అంటే ప్రతి ఒక్కరూ కూడా జీవన్ముక్తి పొందడానికి మేలైనటువంటి ఒక మార్గాన్ని చూయిస్తూ ఉన్నారు శ్రీనివాస ప్రభువు. కనుక ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో ఈ యొక్క కళ్యాణ క్రతువు నిర్వహించబడుతూ ఉంటుందో మనకందరికీ ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ఎంతగానో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల గురించి మనకు తెలుసు. అదేవిధంగా అమెరికా వంటి గొప్ప గొప్ప ఇతర దేశాలలో జరుగుతూ ఉన్నటువంటి విధి విధానాలు తెలుసు. మనకు తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి కూడా ఈ యొక్క గొప్ప విలువైనటువంటి సమాచార మాధ్యమంగా ఈ యొక్క భక్తి ఛానల్ మనకు ఉపయోగపడుతూ ఉన్నది. కనుక స్వామివారి యొక్క దివ్యమంగళాకార స్వరూపాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే మనకు లోపలున్నటువంటి అవశేషాలన్నీ తొలగి విశేషవంతమైన వాడిగా స్వామి యొక్క మెలకువలు, ఆ కవలికలన్నీ కూడా మనకే స్ఫురింపజేసేటట్లుగా వీలుగా స్వామివారు మనకు అంతర్లీనమై ఉన్నారు. ఆ అంతర్లీనమైనది బయటికి ప్రకటితమైతే ఇదిగో కనిపిస్తున్నారు కదా వెంకటేశ్వర ప్రభువు మనందరి యొక్క ఇలవేలుపు. కాబట్టి స్వామిని ఆరాధనాపూర్వకంగా, సభక్తిపూర్వకంగా మనం చేస్తే ఆ యొక్క దివ్యమంగళాకారుడు మన హృదయ స్థానాన్ని అధిష్ఠించి మనకు అనుగ్రహ భాషణం చేస్తూ ఉంటారు. యది కామయేత స్త్రీరేవ జనయే యమిత్యంగుళీ గృహ్ణీయాత్. రామాయణంలో సీతారాముల యొక్క పాణిగ్రహణం గురించి మనం ఒక్కసారి గుర్తించుకున్నట్లయితే ఈ సందర్భంలో అందరూ చదివి ఆనందించేటటువంటి ఒక శ్లోకం ఉంది. సీతారాముల వివాహ సందర్భంలో జనక మహారాజు శ్రీరాముడితో ఇట్లా అంటూ ఉన్నాడు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఈ సీత మా అమ్మాయి కదా, నీకు సహధర్మచారిణి కదా, ఈమెను ప్రేమతో స్వీకరించు, నీకు శుభం అగుగాక, నీ చేతితో ఈమె చేతిని గ్రహింపుము, దానినే పాణిగ్రహణం చేయుము అంటారు కదా. దీనికే పండితులు ఇంకొక రకంగా కూడా వ్యాఖ్యానిస్తారు. రత్నాల కాంతులతో మెరుస్తున్న అద్దాల మందిరంలో సీతారాముల వివాహం జరుగుతోందట. అద్దాలన్నింటినీలోనూ సీతమ్మ ప్రతిబింబ రూపంలో కనిపిస్తోందట. అసలు సీత ఎక్కడ ఉన్నది అని శ్రీరాముడు దిక్కులు చూస్తూ ఉన్నాడు. అంటే ఏంటి మనం మంత్రం చెప్తే అది పాపం నశించిపోతుందా అని చెప్పి అనుకుంటారేమో. ఎందుకంటే అబ్లింగై మంత్రైశ్చ, అబ్లింగ మంత్రముల చేత అభిమంత్రించినటువంటి నీరు. ఎందుకంటే మనం వేసేటువంటి ఆ కలశములో కూడా మనం కలశాన్ని వేసేటువంటి ఆ యొక్క కలశంలో వేసేటువంటి తీర్థం కానీ అది కానీ ఎంత పవిత్రంగా ఉంటుందంటే మనం లోహం అనేటువంటిది ఏదైనా తీసుకుంటుంది. కాబట్టి చెప్పేటువంటి మంత్రాన్ని ఏది గ్రహిస్తుందయ్యా అంటే లోహం గ్రహిస్తుంది. ఆ లోహం నీటికి ఆపాదిస్తుంది. అలా ఆ నీరుని మనం చల్లుకోవడం ద్వారా ఆ సర్వ పాపముల నుండి కూడా విముక్తి పొందుతామని చెప్పి, అంటే భగవత్ కైంకర్యానికి కావాల్సినటువంటి విక్రయార్జితమైనటువంటి ఈ వస్తువులన్నింటినీ కూడా శుద్ధి చేసి మనం స్వామివారికి వినియోగిస్తున్నాం. తర్వాత స్వామివారికి రక్షాబంధనం ఇద్దరికి జరిగిన అమ్మవార్లిద్దరికీ కూడా ఆ దేవదేవుడు జగన్నాథుడైనటువంటి ఆ స్వామివారికి రక్షాబంధనం చేశాం. రక్షాబంధనానికి కూడా నిలుపుతుంది. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రేభాక్షర యోగేన రక్షామితి ధారయేత్ అని చెప్పేటువంటి ఆయోక్తి చేత ఎందుకయ్యా స్వామి రక్షాబంధుడు అవుతాడు అంటే మనల్నందరినీ కూడా నిరంతరము రక్షిస్తూ ఉంటాను అని చెప్పడానికి స్వామివారు రక్షాబంధుడు అవుతారంట. ఎలా రక్షిస్తాడయ్యా అంటే చెప్తారు మనకి గజేంద్ర మోక్షంలో నక్రక్రాంతే కరీంద్రే ముకులితనగినే మూలమూలేతి కిన్నే నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశీ మాతృశేషే. అయ్యా స్వామికి ఆ వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ స్వామిని ఆ విష్ణు స్వరూపాన్ని పేరు పెట్టే పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క సాగరమందు ముసలి యొక్క పళ్ళ మధ్య ఇరుక్కున్నటువంటి కాళ్ళతో బాగా బాధపడినటువంటి ఆ గజేంద్రుడు ఏం చేశాడయ్యా అంటే ఆయన గట్టిగా ఘీంకరించాడట.
గీంకరిస్తే ఆ గీంకరించినటువంటి శబ్దం ఏ విధంగా వెళ్ళింది? అది మూల 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 అనుకుంటూ వెళ్ళిందట. ఆ మూల అనుకుంటూ వెళ్ళినటువంటి ఆ యొక్క శబ్దం అంతా కూడా కైలాసానికి వెళ్తే అక్కడ ఎవరూ స్పందించలేదు, సత్యలోకానికి వెళ్తే అక్కడ ఎవరూ స్పందించలేదు. నేరుగా అది వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠానికి వెళ్ళిన వెంటనే స్వామి ఏం చేశారు? సిరికింజప్పడు శంఖచక్ర యుగముల్ చేదోయి సంధింపడు ఏ పరివారంబున వీడడు అప్రగపతిని నంజింపడు. అంటే ఆ మూలమైనటువంటి శబ్దం వినిపించిన వెంటనే ఆయన ఏం చేశారు? ఎవరో నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆయన ఎలా వచ్చాడు? మనం ఇన్ని నుంచి బయలుదేరేటప్పుడు మన శ్రీమతికి చెప్తాం పలానా చోటికి వెళ్తున్నామని చెప్పి. ఆయన లక్ష్మి ఆ వైకుంఠవాసుడైనటువంటి ఆ స్వామి పక్కనే లక్ష్మీదేవి ఉంటే ఆమెకు చెప్పలేదట. సిరికిని చెప్పడు శంఖ చక్ర యుగముల్ చేదోయి సంధింపడు. అంటే మనం బయలుదేరుతున్నాం అనుకోండి, మనతో పాటు మన మంది మార్బలం అంతా కూడా బయలుదేరుతుంది. ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారంతా కూడా వెళ్తుంటే మంది మార్బలం అంతా కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అలా ఏమీ లేదట. శంఖము చక్రము ఇవన్నీ కూడా తీసుకోలేదట. ఏ పరివారంపున వీడడు, ఏ పరివారాన్ని తన బిడ్డ తీసుకురాలేదట. అలా భగవతిని అలా ఎలా వెళ్తుందంటే అలా వేగంగా వెళ్ళిపోతున్నట్ట పరిగెట్టుకుంటూ. అలా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే వెనకున్నటువంటి గరుత్మంతుడు వచ్చి ఆయన ఆసీనింపజేసుకున్నాడట. ఆయన కంటే వేగంగా వచ్చి అలా వచ్చి నేరుగా స్వామి ఏం చేశాడు? ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆ యొక్క ముసలిని ఖండించాడు. ఆయన బాధను అర్థం చేసుకున్నట్టే మనం మనలో ఉన్నటువంటి భక్తిని ఆర్తిగా మార్చి స్వామిని పిలిస్తే కనుక ఆ స్వామి ఎక్కడున్నా సరే వస్తాడు అని చెప్పి ఆ యొక్క గజేంద్ర మోక్ష సన్నివేశం అనేటువంటిది చెప్పింది. కాబట్టి ఆ స్వామి మనందరినీ కూడా ఎల్లవేళలా రక్షించాలనేటువంటి ఆ కరుణామూర్తి మనల్ని ఇలాగే రక్షిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మంగులవాడ అనాథ రక్షక గోవింద. అటువంటి స్వామి వచ్చిన వెంటనే చూసాడా ఎవరికి మోక్షాన్ని కలిగించాడు? ప్రార్థించినటువంటి గజేంద్రుడిగా కాదు, ఎవరిని అసలు ప్రార్థించినటువంటి మొసలికి మోక్షాన్ని ప్రసాదించాడు మొట్టమొదటిగా. అలా స్వామివారి యొక్క కరుణ అనేటువంటిది ఎలా ఉంటుందంటే పిలిచినా పిలవకపోయినా, పిలిచిన వాళ్ళకి పిలవని వాళ్ళకి ఆగతా అనాగత వచ్చిన వాళ్ళకైనా మోక్షాన్ని ఇస్తాడు, రాని వాళ్ళకి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ స్వామి. అటువంటి స్వామి ఎల్లవేళలా మన ఊర్లో ఇలాగే మహాబ్రహ్మోన్నగా బ్రహ్మోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవింద. వాద్యం एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश इदं विष्णुवचक्रमे त्रेधानिददेपदं समोदमस्य भागं सुरे स्वाहा सप्तदयाज्ञे समिद सप्तजिह्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वायन्ति सप्तयोनिरा पुनस्वाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधानिददेपदं समोदमस्य भागं सुरे स्वाहा अग्नये विष्णवे परमात्मनगिदम्. కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ నారాపుర స్వామివారికి మరియు ఓం నమో వెంకటేశాయ జమ్మలమడుగు నుంచి ప్రత్యక్ష వీక్షణంగా శ్రీ భూ సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క కైంకర్యంలో ఏ కైంకర్యానికి అదే గొప్పది అన్నట్లుగా ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అంటే ఎక్కడ కళ్యాణం జరిగినా సరే ఎంత వైభవోపేతమైనటువంటి ఒక విధి విధానాలతో నడుస్తూ ఉంటుంది అంటే అది స్వామివారి యొక్క ఒక సంకల్పం అన్నమాట. అందుకనే మన సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలే అని అంటూ ఉంటారు కదా, అది 100% మనం నమ్మి తీరవలసిందే. ఎందుకంటే మన సంకల్పాలన్నీ కూడా ప్రాప్తము లేదా ప్రారబ్ధము అనేటటువంటి 2 విధానాల ద్వారా వస్తూ ఉంటాయి. ఆ ప్రాప్తానికి ప్రారబ్ధానికి మళ్ళీ మన కర్మే ఆధారం. అలాంటి కర్మలకు అనుసంధానంగా భగవంతుని యొక్క భక్తిని దానికి జోడించబడి
కర్మలను అనుసరిస్తూ ఉండాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మన జన్మకు సార్థకత అవుతూ ఉంటుంది. అలాంటిది స్వామివారి కళ్యాణాన్నే నిర్వహించామనుకోండి, మామూలు కర్మలలో భక్తిని అనుసరించడం వల్ల, మామూలు కర్మలలోనే భక్తిని సమకూర్చుకోవడం వల్ల, మామూలు కర్మలకే భక్తిని జోడించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం కానీ, పురుషార్థం కానీ, ఆ ఫలితం కానీ ఎంతో దైవీకమైనటువంటి అంశంగా ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు స్వామివారి యొక్క కళ్యాణాన్నే, స్వామివారి యొక్క కైంకర్యాన్నే, స్వామివారి యొక్క కర్మనే మనం చేసామనుకోండి, అప్పుడు అది ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది? అది ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో మనం కన్నులారా చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పారవస్య బుద్ధే మనకు చెబుతూ ఉంటుందన్నమాట. ఒక ఆత్మ సందేశం అంటారు దాన్ని. ఆ ఆత్మ సందేశానికి ఒక భాష అనేది ఒకటి ఉంది అంటే దాని పేరే పారవస్యము. ఆ పారవస్యము అంటే తన్మయత్వం, అంటే మనలో మనకు తెలియనటువంటి అలౌకిక ఆనందం. అది ఆ ఆనందాన్ని మనం బయట మాటల ద్వారా వ్యక్తపరచలేము. కాబట్టి ఎవరికి వారు అనుభూతి చెందవలసినటువంటి ఒక అద్భుతం అది. కాబట్టి విశ్వ నిర్మాణానికే మూలం దాంపత్య భావం. ఒకే పరతత్వం రెండయింది. అలాగే స్త్రీ పురుష భావం ఏకమవ్వాలి కదా. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తూ ఉంది. ప్రకృతి నియమం పాలించబడుతుంది. అంటే దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. అపూర్వ నాగరికతను సాధించి ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయ ధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. కనుకనే స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రతినిత్యము కూడా కళ్యాణం నిర్వహించుకుంటూ ఉన్నారు. శ్రీనివాస ప్రభువు వెంకటాచల క్షేత్రమునందు స్త్రీ పురుష సంబంధాలపై సనాతన ధర్మం తపశ్శక్తితో గొప్ప వ్యవస్థను ఏర్పరిచినది. ఆ ధర్మానికి మూల స్తంభం కుటుంబం, కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం. అందుకే కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది. దాంపత్యం భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో అద్భుత ఆదర్శాలతో వైదిక సంప్రదాయం స్పష్టపరిచింది. భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు. పురుషునికి దైవమిచ్చినటువంటి స్నేహితులెవరు అని యక్షుడు ప్రశ్నిస్తే భార్య దైవకృత సఖ అని సమాధానమిచ్చాడు ధర్మరాజు. ఈ స్నేహాన్ని చాటడానికే వివాహంలో సప్తపది అంటే 7 అడుగులు అనే మంత్రాలున్నాయి కదా. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయగుం సఖ్యాతే మాయోషగుం సఖ్యాన్నే మాయోష్టా. ఈ వివాహ మంత్రాలన్నీ కూడా దాంపత్యం అనేటటువంటి ఒక సఖ్యం అని సృష్టీకరించాయి. 7 అడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు, మనం ఎప్పుడూ స్నేహితురాలుగానే ఉందాం, నీ స్నేహమే నాకు లభించింది, నీ స్నేహం విడువలేను, నా స్నేహం కూడా వీడకు అని పై మంత్రాల యొక్క భావం. ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను, నాతిచరామి అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు. అసలు పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరిచే శక్తి భార్యకే ఉంది. అలాంటిది జగన్మాత అయినటువంటి అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపాయ అఖిల లోకోన్నతాయ సురాసురంద పాదపద్మజుగలాయ విష్ణు శర్మణ పౌత్రాయ ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः స్వం భవతు. ఓం చతుర్వేదశాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపాయ అఖిల లోకోన్నతాయ స్వామినః శ్రీ వాసుదేవ శర్మణ పుత్రాయ శ్రీ 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 నరాపుర వెంకటేశ్వర స్వామినే గోవింద గోవింద. అలాగే స్వామివారి ప్రవర్ అనేది మనందరం కూడా తెలుసుకున్నాము. అనంతరమున శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు, వారి యొక్క తండ్రి ఎవరు, వారి యొక్క తాతగారు ఎవరు, వారి యొక్క ముత్తాతగారు ఎవరు అనేది కూడా ఇక్కడ ఆచార్యులు వారు ప్రవర్లో మనందరికీ కూడా చెప్తారు. అందరూ కూడా వీక్షించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः స్వం భవతు. చతుర్వేదశాఖాధ్యాయినీం
విశ్వంభర నిరాకార సాగా త్రయార్షే పర్వంత సౌభాగ్య గోత్రోద్భవీమ విశ్వంభర శర్మణో నప్త్రీమ రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార శర్మణ పుత్రీం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం లోక సంరక్షణార్థం వృణీమహే వృణీధ్వం వాద్యం వాయిద్యం కోటి వాయిద్యం శ్రీదేవి నామ్ని కన్యా చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదసాగాధ్యాయినీం విపుల వసుంధరా స్థిరాధరత్రయార్షయ ప్రవరాణుత లావణ్యగోత్రోద్భవీం విపులశర్మణో నప్త్రీం గహ్వరశర్మణ పౌత్రీం కాశ్యపశర్మణ సంకల్పపుత్రీం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం లోక సంరక్షణార్థం వృణీమహే వృణీధ్వా భూదేవి మాతా కీ జై. స్వామివారికి పాద ప్రక్షాళనము. ఓం విష్ణోర్నకం వీర్యాని ప్రబోచం యః పార్థివాన్ ఇమమే రజాగం అస్కరాజదుత్తరగం నదస్తం విచక్రమాణస్త్రేధోరగాజో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్తప్రేస్తో విష్ణోసోరసి విష్ణో ద్రోమసి విష్ణవే త్వా ప్రజాపవిపాదోస్య నరో యత్ర దేవజవో మదంతి పురక్రమస్య దైవం దురిత విష్ణో పదే పరమే మధ్యవత్సః ఓం ఇమం మే గంగే జమునే సరస్వతి స్తోమగోత్రదావరుషయ అదక్కయా వర్తురేవదస్తయాదిగయ్య శృణుహ్యా శృణోమయా అతం చ సత్యం చాభీదత్తపసోద్యజాయత తతో రాత్రిజాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాది సంవత్సరోజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య విదతోపసి సూర్య చంద్రమసో ధాజాయత పూర్వకల్పయత ఉదంచ సత్యించాముదోద్గవ ఉదోచ్చరితాగో హిరణ్యకల్పాముదయవేద ఓం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృదంతి త్రిపాదోర్ధ్వముదయతురుష పాదోస్యేహ భవాత్పునః. బ్రహ్మ కడిగిన పాదం సంకీర్తన. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వెంకటాచల నిలయం. ఓం నమో వెంకటేశాయ. కన్యాదాతకు ఉండవలసినటువంటి హక్కులు ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరను విన్నాం కదా. స్వామివారి యొక్క పలానా పుత్రుడు పలానా పౌత్రుడు అనేటటువంటి విధి విధానాలలో ఆ పరంపరగా కొనసాగుతున్నటువంటి విష్ణు అంశము వంశము, ఆ అంశము వంశము అనేటటువంటి రెండింటికి కూడా పారమార్థిక చింతనగా స్వామివారు నిదర్శనంగా నిలబడి ఉన్నారు. అంటే స్వామివారు వైకుంఠేశుడని మనందరికీ తెలుసు. ఆ వైకుంఠం నుంచి సాక్షాత్తు దిగివచ్చి స్వామివారు వెంకటాచలంలో సుస్థిరంగా ఉన్నారని, అర్చామూర్తిగా ఉన్నటువంటి విధానాన్ని మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. అందుకే దేశ విదేశాలలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే తమ మనోభీష్ట ఫలసిద్ధిరస్తు అనేటటువంటి దివ్యమైన అనుగ్రహం వెంటనే కలుగుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కనుక ఆ ప్రక్రియలోనే కన్యాదాతకు హక్కులు అవేమి? ఏ పవిత్రమైనటువంటి వస్తువునైనా దానం ఇచ్చే సందర్భంలో దాత ఆ వస్తువుని ఇవ్వడంతో పాటు దానిపై తనకున్న సంపూర్ణ హక్కులను కూడా దానం పుచ్చుకునే వారికి ఇవ్వాలి. ఎందుకంటే నియమాలు పరిమితులు మినహాయింపులతో కూడినటువంటి దానం అనైతికము, అసంపూర్ణమే కాక ఆచరణ యోగ్యం కూడా కాదు. కనుక అది లౌకికార్థంతో చూడకూడదు. కానీ ఇది ఇక నుండి నాది కాదు అని అర్థం వస్తుంది. కానీ ఆ కన్యాదాన సందర్భంలో మాత్రం హక్కులను వదులుకోకుండా కన్యను దానం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకు కారణం సుస్పష్టం. కన్యను దానం ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులకు ఆమె పట్ల సహజంగా ఉండే ప్రేమకు ఆ అమ్మాయి అర్హురాలు కాకుండా ఉండదు కదా. పైగా తన అత్తవారింట్లోని కష్టసుఖాలను పంచుకునేవారు ప్రప్రథమంగా తల్లిదండ్రులే. వివాహానంతరం
నైతరం ఆమె యోగక్షేమాలను తెలుసుకునే హక్కును బాధ్యతను వదులుకోవడం అంతకంటే కూడా సరికాదు కదా. అందుచేత నేను ఈ కన్యను నీకు దానం చేస్తూ ఉన్నాను అనే మంత్రంతో తుభ్యమహం సంప్రదదే వరకు మాత్రమే చెప్పించి ఆ చివరి న మమ అనే పదాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విరమిస్తారు. ఎందుకు? ఈ ఒక్క మంత్రం యొక్క శక్తి ఎంతట ధీరోదాత్తులైన తల్లిదండ్రులను సైతం కంటతడి పెట్టించడమే కాక బహిరంగంగానే విలపింపజేస్తుంది. భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనందరం గ్రహించినట్లయితే అందరం కూడా కుటుంబ వ్యవస్థలో ఇంత అన్యోన్యానురాగాలు ప్రేమాభిమానాలు ఉంటాయా ఈ వివాహ వ్యవస్థలోనే తెలుస్తాయన్నమాట ఇలాంటి విషయాలన్నీ కూడా. అందుకనే ఈ సుముహూర్తంలో గోదానం చేసేవారు ఎంతోమంది. అద్భుతమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా మామూలు జంటలు కూడా మామూలు మనుష్యులు కూడా ఈ విధంగా స్వామివారి కళ్యాణ గడియల్లోనే మేము కూడా చేసుకుంటామని ఒక నిర్ణయాన్ని ప్రకటింపజేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి వారు గోదానాలు స్వామివారికి సమర్పించడం, స్వర్ణాభరణాలు సమర్పించడం కూడా చేస్తూ ఉంటారు. కావున గ్రామస్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది అంటే మొత్తం అందరూ కూడా విచ్చేసి ఇది తమ తమ ఇళ్లలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప వేడుక, ఒక గొప్ప యజ్ఞం అని అందరూ కూడా విచ్చేయడం సహజం అన్నమాట. కనుక స్వామివారు ఈ యొక్క పాత్రను పోషిస్తూ అందరి పట్ల సమమైనటువంటి నిర్ణయాన్ని కలిగి అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. లగ్నబలం తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం ఉన్నాయని ఈ ముహూర్తాన్ని ఈ దంపతుల వివాహానికి సుముహూర్తంగా దైవజ్ఞులు నిర్ణయించారు. కావున హే మహావిష్ణు మమ్ములను రక్షించు అని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ఒక్కసారిగా ఆ సుముహూర్తంలో అందరూ కూడా అర్చించడం సహజంగా మనకు తెలియకుండానే అప్రయత్నంగానే కలిగేటటువంటి మనలో ఒక కదలిక, మనలో మనకు తెలియకుండా కలిగేటటువంటి ఒక ప్రక్రియ అది. కనుక అలాంటి స్వరూపం ఒక్క స్వామివారికే ఉన్నది అంటే ఎంతటి గొప్ప విశేషమో కదా. అందుకని అప్పటి వరకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ తెర తొలగడంతో అభ్రాతృగ్నీం అఘోరచక్షు అంటూ వరుడు వధువు కళ్ళలోకి ప్రేమపూర్వకంగా చూస్తూ వధువు చూపు ప్రసన్నంగా ఉండుగాక, మానసిక ప్రసన్నత కలిగించుగాక, జీవిత సౌఖ్యానికి దాంపత్య జీవిత శ్రేయస్సుకు మూలమోగుగాక అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. వధువు కూడా ప్రేమతరళమైన ప్రియ వీక్షణాలతో వరుణ్ణి చూసి అతని చూపులతో తన చూపులను కలిపి పరవశం పొందుతుంది. సత్వరజస్తమో గుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాదిగమ మహిమా విరామస్య ఆదిమధ్యాంతరిత వరుణ్జ్యోతిస్వరూపస్య అనిమాజ్యష్టప్రదాయిని లక్ష్మీరమణస్య విశాలోరస్థల పరిభ్రాజమాన కౌస్తవంబిత భువనత్రయస్య కమలాలయ కమలముఖ కమలప్రియ కమలలోచన కమలబాంధవస్య ఏవంవిధ పుండరీకాక్షస్య సమగ్రైశ్వర్యాది షడ్గుణ సంపన్న భగవన్నామధేయస్య పరబ్రహ్మస్వరూపిణః పరపురుషస్య విరాట్ రూపిణః సర్వేశ్వరస్య సకలదుర్ నివారణ పంచాణస్య చింత్య పరిమిత ప్రియమాణస్య శ్రీ మహావిష్ణోః బలుదంబర సమస్త విశ్వప్రపంచ వ్యాప్యస్తస్య ధనుస్తుతానాం బ్రహ్మాండకోటీనాం మధ్యే బ్రహ్మ భగవన్నారాయణ శబ్దేన వ్యావహారికవదవీం ప్రసన్నస్య శైలాపరిమితః ఆనందేశితః కాళతో మన్మంతాదిపరిచ్ఛేదస్య ధనుస్థానాం బ్రహ్మాండకోటీనాం మధ్యే అస్మిన్నాది ప్రధానాఖ్యా సప్తావరాన్విదే ఆతాళ వీతాళ సుతల రసాతల మహాతల తలాతల పాతాళాఖ్యాన ఉపరిభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనౌలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే ఓం పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండరీక కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాది అష్టదిగ్గజాపరి విష్కంబే మహామండూక చక్రదేహాకిత బ్రహ్మాస్తంభాదే జంబూప్లక్ష కుశక్రౌంజ సాక్షాలమణి పుష్కరాకి సప్తద్వీపై ద్విపదే లాభానయక్షుజలాసముద్రైः పరివృతే త్రిగుణ్యకతలక్షయోజన విస్తారే అస్మిన్ భూమద్గర్ణికారస్య కదంబజంబూ అశ్వత్థపటాఖ్యకేతుభిः పరివేష్టితస్య చతుర్శీతయోజనదస్య మహాపురుష హరివర్షకింపురుష మహావర్షాణాం సహ భూమధ్యరేఖాయాం తత్కులప్రవదేభ్యः ప్రచలతి కాళిందీ నర్మదా గోదావరి కృష్ణవేణి తుంగభద్రా కావేరీ గంగా యమునా సరస్వతీనాం చ చంద్రభాగా పినాకిని ప్రముచ్యతనేక పుణ్యనదీభిः ప్రకాశతే కురుపాంచాల మధ్యదేశ అంగవంగ కళింగ కాశ్మీర మగధమాల నేపాళ చౌళ గౌళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాడ కరహాడ పులిండ్య పాండ్య సూరసేన భోజ పరపర కేకయ కుందల సవీర సౌరాష్ట్రాది షట్పంచతే శివరాజతే సౌమ్యవదీ పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి యదుగిరి పాండురంగ అహోబిల పరిపడిత విదేశానాం తామ్రవర్ణి కావేరి పయస్విని కృతమాల బహుదా సువర్ణమకిణిదేనాం చతుర శ్రీమద్ గోదావర్యాం దక్షిణే నిఖిల పుణ్యక్షేత్రాదిక సింహాచలస్య
निरोह दक्षिण दिग्भागे लवण समुद्रस्य भस्मे सकल सृष्टि जगन्नाथस्य परसंख्या वर्षाद भयोन ब्रह्मणः प्रथमतृतीया मे तृतीय भक्षे स्वायंभुव स्वारौष उत्तमतां तरेदु चाक्षणवगतः इदानीं सप्तमैव स्तमतरे कलियुगे प्रथमपादे अष्टाविंशन् महायुगानि गत तद्द्वापरे कलियुगे अस्मिन् वर्तमाने नवव्यावहारिक चन्द्रमाणे प्रभवात् षष्टि संवत्सराणां मध्ये स्वस्य श्री मंगलकर विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे बहुलपक्षयज्ज चतुर्थ्यो परिपञ्चम्यां सुभेदो वासरस्तु अज्जां मृगवासरभुक्ताजां शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं विशेषण विशिष्टाजाम् अस्यां शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य आस्ते परिपालकस्य अर्चावतारस्वरूपस्य श्री श्रीदेव भूदेव समेत श्री नारायण वेंकटेश्वर स्वामिनः उद्देश्य श्री नारायण वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं అందరూ కూడా ఒకసారి కన్యాదాన సంకల్పాన్ని పలకండి. అస్మాకం సహ కుటుంబానాం సహ బాంధవానాం సభ్రాతృకాణాం సపుత్రకాణాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామినః ఉద్దిశ్య శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం ఆత్మనశ్చైక వింశతి కుల ఉత్తీర్ణత సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ అశ్వమేధాది సర్వ క్రతుఫల సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మమ సర్వజనానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీవిష్ణులోక నివాస సిద్ధ్యర్థం ఉత్సవకర్తుః యజమానస్య గోత్రస్య అందరూ కూడా అమ్మ మన గోత్రములు మన పేర్లు మన యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి మనస్సులో అందరూ కూడా ఉచ్చరించుకోండి. ఒకసారి సహకుటుంబ సభ్యానాం క్షేమాభి వృద్ధ్యర్థం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం మత్పితॄణాం ఆమోద ప్రమోద సమ్మోద శ్రీ వైకుంఠాఖ్య లోకేషు సామీప్య సారూప్య సాయుజ్యాది ఫలసిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానం శ్రీనివాస స్వామినః అహం ఆచార్య ముఖేన కారయిష్యామః. చూడండి ఇవాళ మనకి ఎంతటి అదృష్టమో, ఎందుకంటే మనం భగవంతుడికి మన ఊరి అమ్మాయిలుగా భావించి మనకు పట్టు వస్త్రాలన్నీ కూడా తీసుకువచ్చాం. మన ఊరి అమ్మాయిలుగా భావించా. ఓం నమో వెంకటేశాయ. భార్యా శ్రేష్ఠతమా సఖా అని స్మృతి చెబుతూ ఉన్నది. కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ. దంపతులారా, మీరిరువురు కలిసి వర్తించండి, కలిసి ధర్మాన్ని ఆచరించండి, సమాన మార్గాన్ని అనుసరించండి, మీ ద్వారా వంశమంతా తరించాలి అని యజుర్వేద మంత్రాలు ఎన్నో ఉన్నాయి. త్వష్టా జాయామజనయత్ త్వష్టాశ్చై త్వాం పతిం అనే మంత్రంలో, ఓ పురుషుడా, నీకోసమే పరమేశ్వరుడు ఈ భార్యను సృష్టించాడు, నిన్ను పతిగా ఆమె కోసం సృష్టించాడు అని చెప్పారు. అసలు దాంపత్య ధర్మం అనాది సనాతనం. ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడని, అదే ప్రకృతి పురుషులని ఆ అర్ధనారీశ్వరతత్వం కూడా మనకు సెలవిస్తూ ఉన్నది.
సమస్త విశ్వం ఆవిర్భవించిందని వేదం స్పష్టంగా పలికి ఉన్నది. ఈ విషయాన్నే మనువు కూడా అనేక రకాలుగా చెప్పి ఉన్నారు. అదిగో దర్శించండి, అతి పవిత్రమైనటువంటి మంగళసూత్రం. మంగళకరము అంటే శుభకరం, అనేక రకాలుగా శుభాన్ని చేకూర్చేటటువంటి ఈ యొక్క క్రతువు మంగళ స్వరూపం కావున మంగళసూత్ర మాంగళ్యధారణ సుముహూర్తం ప్రధాన ఘట్టము కావున ఈ దివ్యమైనటువంటి వేడుకలో కళ్యాణ క్రతువులో స్వామివారు అద్భుతమైనటువంటి ఈ యొక్క కళ్యాణ నిష్టను వహిస్తూ అర్చక స్వాముల వారి చేత అసలైనటువంటి ఈ సుముహూర్తాన కళ్యాణ శ్రీదేవి చ సరస్వతి చ గిరిజా అహల్యా చ మండోదరి పాంచాలి ఘట సంభవస్య రమణి సీతా చ రోహిణి తారా సాగర మేఖలా గుణవతి దేవక్షుషారుంధతి కౌసల్యా సమస్మితే వనితా కుర్వంతు వాన్ మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యానం సావధాన ఆదిత్యస్య సుధాకరస్య ధరణీ పుత్రస్య చంద్రాత్మజ దేవార్యస్య బృహస్పతే భృగుసుదా ఛాయాపతే నందనః రాహుకేతు నవగ్రహ నవశుభ ఏకాదశ స్థానగాః నక్షత్రాణి చ లగ్నయోగతదయః కుర్వంతు వాన్ మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రగం స్వామి పర్వత ఇవ విజాజరే ఇంద్ర ఇవేహ ధ్రువశ్రేష్ఠ యా రాష్ట్రముధారయ అవిదిష్ట మృదంజనః అదరే స్వామివారికి జీలకర్ర బెల్లం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందరూ కూడా వీక్షించండి. ఓం నమో వెంకటేశాయ అనే యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇంద్ర వెంకటరమణ గోవింద గోవింద. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంత రాష్ట్రం ధ్రువో తదేవ లగ్నో సుతనం తదేవ తారాబల చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రయోగోస్మరామి. గోవింద 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 గోవింద. పర్వత ఇవ విజాజలే ఇంద్ర ఇవేహ ధ్రువశ్రేష్ఠ యా రాష్ట్రముధారయ స్వామివారు శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి జీలకర్ర బెల్లం స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ధ్రువం ధ్రువేణ అభిషా అస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం తే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం తదేవ లగ్నో సుతనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియగో స్మరామి. గుణజీరకముహూర్త శుభముహూర్త అస్తు పరమం పదకం సదా వస్యంద్రజోరయః దివేవదక్షురాదయం తత్తే ప్రాజా విపన్యవాజార్వాంగచ్చవిందరే దుష్టార్య పరమం పద మహాదేవ్ జై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుద్ధరాయ విద్మహే సర్వదిత్యై చ ధీమహి తన్నోదరా ప్రచోదయాత్. గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో శ్రీభూసమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో మాంగళ్యధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం తిలకించబోతూ ఉన్నాం.
ఆ తిలకించినటువంటి విధానం ఏ విధంగా ఉండాలి అంటే సాక్షాత్తు సజీవుడైనటువంటి పరమాత్మ మన కళ్ళ ముందు ఈ విధంగా ప్రత్యక్షమై స్వామివారు మనందరికీ అనుగ్రహ భాషణం చేయడానికి మాత్రమే ఈ యొక్క తంతు నిర్వహించుకుంటున్నాడా అనేటటువంటి భావనతో మనం తిలకించామనుకోండి, ఆ అద్భుతాలన్నీ క్షణమాత్రంలోనే మన సొంతం అవుతాయన్నమాట. యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానః అస్మపూర్వామృతమాధ్యాం అస్వినాద ప్రబోధినీం శ్రియం దేవీమువాక్మయే శ్రీర్మా దేవీం సుజదాం స్మితాం హిరణ్య ప్రాకారమాత్రాం జలంతే ధృత్తాం దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తానివ వక్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతే శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాత వనస్పతి తవ వృక్షోద బిల్వః తస్య బలాని తపసానుసంతపాయాం చ లక్ష్మీ ఉపైతు మాం కీర్తిశ్చ మణినా సహ ప్రాతర్భాతస్మిరాం జ్యేష్ఠిం కీర్తివజ్యం దదాతు మే శుద్ధిమాసాంగులాం మధవ్యోసానేదే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదే వైజమాన ఆజుస్తి స్తేజో దదాతి. ఆనందమంగళ నీరాజనం సప్తర్షయామి రక్షాం ధారయమానః యమానస్య ఓం నమో వెంకటేశాయ. మాంగళ్యధారణ సుముహూర్తం ఆసన్నమైనటువంటి ఈ సందర్భంలో మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది తన మాంగళ్యాన్ని. ఒకటి పుట్టింటివారు, మరొకటి అత్తింటివారు చేయించినటువంటి 2 బంగారపు కాసులు ఉంటాయి కదా, అలాంటి ఆ రెండింటికి ప్రతీకగా ఆ మాంగళ్యాన్ని మనం తిలకిస్తూ ఉంటాం. అదిగో దివ్యమైనటువంటి ఆ కైంకర్య వేడుకను మనం తిలకిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి అసలైన ప్రధాన ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణ సుముహూర్తం ఆసన్నమైనటువంటి ఈ వేళ మనందరం చక్కగా స్వామివారి యొక్క భక్తి విశ్వాసాలతో ఈ యొక్క కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అదిగో దర్శించండి, అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి సంపూర్ణ వైదిక ధర్మానికి చిహ్నమైనటువంటి ఆ మాంగళ్య ధారణను మనం ఇప్పుడు తిలకిస్తూ ఉన్నాం. ఈ వివాహ బంధం 100 సంవత్సరాల పాటు మామూలు వివాహాలలోనే ఈ యొక్క మంత్రాన్ని పలుకుతూ ఉంటారు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాలతో కొనసాగాలని కోరుతూ ఈ మాంగళ్యాలను సమర్పించడం జరుగుతున్నది. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతన కంఠే బద్ధాన సుభగేత భక్తానాం మంగళంగరో తదేవ లగ్నం సుతనంతరేవ తారాబలం చంద్రబలంతరేవ విద్యాబలం దైవబలంతరేవ లక్ష్మీపతే తేంద్రియగోస్తరామి ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వాపరి ధ్రువంత ఇంద్రశ్చ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద నారాపుర వెంకటేశ్వర స్వామి వరద గోవింద గోవింద పరమం వరగం సరావసందోరజ
दिवेमचक्षुरादरा तद्विप्राजाभिपण्यवो जागृवाग हस्तमिन्दरे इष्टार्य परमं वद साङ्ग्रहण्येष्टाधिषदे इमान् जरदागं सङ्गृह्णानीति द्वादशारतेरसना भवति द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ग्वै मुञ्जाः ऊर्जमेवावरुन्धे चित्तानक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यदस्त्वमेधस्वमृद्धि ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నారాపురం వెంకటేశ్వర స్వామి వరద గోవింద కీర్తన లక్ష్మీ అన్నమాచ సంకీర్తన. ఓం నమో వెంకటేశాయ. హే సౌభాగ్య నా జీవనానికి ప్రతీకమైనటువంటి ఈ మాంగల్య సూత్రాన్ని నీ కంఠసీమలో అలంకరిస్తూ ఉన్నాను. నీవు అనేక సంవత్సరములు ఆయుర్దాయం కలిగేటట్లు చూడు అని తన జీవనం ఆమెపై ఆధారపడి ఉన్నదని పేర్కొంటూ మామూలు కళ్యాణాలలో సైతం ఈ విధమైనటువంటి మంత్రాలను మనం చూస్తూ ఉంటాం. త్రిత్వే బహుత్వ సిద్ధి అని సంస్కృతంలో ఒక వచనం ఉంది. 3 అనే సంఖ్య బహువచనం, అనేకం లేక చాలా అనేటటువంటి అర్థంలో వాడతారు. ఈ కారణం చేతనే నిర్దిష్టంగా 3 సంఖ్యను మాత్రమే పేర్కొనవలసి వచ్చినది. ఈ సందర్భంలో వ్యావహారిక భాషలో 3 అంటే 3 అనేకం కాదు అని సృష్టించడం జరుగుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ 3 ముడులు అంటే కేవలం 3 కాదు, లెక్క పెట్టలేనన్ని బంధాలు మన మధ్య ఉండుగాక అని ఆకాంక్ష. అందుకనే ఆ 3 ముళ్ళలో ఉండేటటువంటి ఒక అంతర్ధానం ఇదనమాట. ఈ మాంగల్య ధారణతో స్త్రీ నూతన శోభను సంతరించుకుంటుంది. దీనితో మొదటి భాగంలో ప్రధాన ఘట్టాలన్నీ పూర్తయినట్లు అవుతుందన్నమాట. అలాగే ఉదయం వేళ కానీ రాత్రి వేళ కానీ సుముహూర్త సమయాన్ని బట్టి మాంగల్య ధారణ తరువాత మాత్రమే ఉభయ పక్షాల వారు ఆహుతులైన బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. ఆ తర్వాత కూడా మరికొన్ని అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలలో తలంబ్రాలు అనేటటువంటి గొప్ప ప్రక్రియ, కొంగుముడి అనేటటువంటి గొప్ప ప్రక్రియ, అగ్ని ప్రతిష్ఠ మళ్ళీ ఉండేటటువంటి ఆ కైంకర్యంలో అదొక ప్రక్రియ, పాణిగ్రహణం అనేటటువంటి గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియలన్నీ ఒకదానికొకటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఉంటాయన్నమాట. కానీ మనం చేసేటటువంటి ప్రతి కళ్యాణంలో స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణమూర్తులను దర్శించేటటువంటి విధి విధానంలో ఒక్కసారి మనం ఆ వ్యత్యాసాన్ని గ్రహించినట్లయితే స్వామివారు ఒక ప్రతిగా ఉంటారన్నమాట. లోకలోకాలన్నింటికీ కూడా నేను ఇదిగో సాక్షిభూతంగా ఉన్నాను అని. మామూలుగా అయితే అందరి దేవులను ఆహ్వానం చేసి స్వామి ఇదిగో ఈ ఆవాహన చేసినటువంటి దేవీ దేవతలందరూ కూడా నీ కోసం ఇచ్చేసి ఉన్నారు, కావున వారిని కూడా అనుగ్రహించు అనేటటువంటి ఒక భావనను మనం చేయవలసి ఉంటుందన్నమాట. స్వామి ఎలాగో వాళ్ళందరినీ కూడా ఇదిగో మధ్యలో ఉన్నటువంటి మధ్యస్థ పెద్దలుగా మేముండి వాళ్ళందరినీ కూడా నీవు అనుగ్రహించు తండ్రి పరమాత్మ అని మనం స్వామివారిని వేడుకునేటటువంటి సందర్భం ఎంతటి గొప్ప విషయమో కదా. కాబట్టి సనాతన ధర్మంలోనే కళ్యాణానికి అంత పెద్దపీట వేశాయి మన శాస్త్రాలన్నీ కూడా. కనుక శాస్త్ర విషయములను అనుసరించక ఎవడు ఇచ్ఛామార్గంను ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు, పరమపదమును పొందజాలడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. కనుక శాస్త్ర విరుద్ధములైనటువంటి పనులను మనం చేయకూడదు అని దాంట్లో ఉన్నటువంటి అంతర్యం. కనుక మనం భగవంతుని ఎప్పుడు కూడా వేద ధర్మాలకు కట్టుబడి ఉండేటటువంటి నియమాలతో అనుసరిస్తూ ఉండాలి. విధి విధానాలన్నీ కూడా వైదిక కర్మలతో అంటిపెట్టుకుని ఉండాలి. కనుక మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా మనం మనకిష్టం వచ్చినట్లుగా చేయడానికి వీలు లేదు. మనకిష్టం వచ్చినట్టుగా కనీసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మన చేతిలో లేవు. మనకిష్టం వచ్చినట్టుగా ఆలోచించడానికి కూడా మనకు హక్కు లేదు. అలాంటిదే వైదిక ధర్మాలంటే. ఇప్పుడు మనం తలంబ్రాల కథను చూస్తూ ఉన్నాం. ఇరువురికి తలంబ్రాలు గోవింద గోవింద. కామస్వరుప్తిమానంద అస్యాజ్ఞే హమా
मोद प्रमोद आनन्दः पुष्कयो निहितस्तमः देवकामस्वरूप्याणि क्षीराणां मदग्रह मनदच्चात्यमागोदय राजस्थित्यमधीमहे पशवो मे कामस्वृज्यता प्रजापति स्वजाम्यथा कजोरतरात्सवो कामस्तुप्तिमानन्द तस्याके बाधये हमा मोद प्रमोद आनन्दः मुष्कयो निहितस्तमः देवकामस्वरूप्याणि दक्षिणानां मदग्रह मनदच्चित्तमागोद्य वाजसत्यमसीमहे पशूनागं रूपमन्यस्य मयस्ये स्वेदामये यदाहमस्याद्रभग्गस्वये पुमान यदा स्वेदुपृथविगं च प्रिये प्रजा एवं भगस्वरूप्याणि यज्ञसगाम्य प्रजा यज्ञो मे काम समृद्ध्यता తలంబ్రాల పాట అన్నమాచార సంకీర్తన వారు పిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఇప్పుడు కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో కైంకర్యంలో తలంబ్రాల పాత్ర ఏంటి అని గ్రహిస్తే క్షతము అంటే విరిగినది లేదా దెబ్బతిన్నది అని అర్థం. కనుక నూకలు లేని బియ్యం మాత్రమే శుభప్రదమైనటువంటి పసుపు కుంకుమల కలయికతో పవిత్రమైనటువంటి అక్షతలు అనబడతాయన్నమాట. అటువంటి అక్షతల వలనే ఈ దంపతుల మధ్య అనురాగ బంధం ఎప్పటికీ దెబ్బతినకుండా ఉండుగాక అనే కోరిక ఈ ప్రక్రియలో అంతర్లీనంగా ఉంటుంది. సువాసినులు తీసుకువచ్చినటువంటి ఈ అక్షతలను వధూవరులు తమ దోసిళ్లలో తీసుకుని ఒకరి శిరస్సుపై ఒకరు సమృద్ధిగా కృమ్మరించబడటమే, ఆ కృమ్మరించుకోవడమే తలంబ్రాలు. వెండి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ కొన్ని ఆవు పాలు పోసి దానిలో కొంచెం ఆవు నేతిని కూడా వేసి ఇంకొక పాత్రతో, అంటే పాత్రల బదులుగా కొబ్బరి కురిడి చిప్పలు వాడేటటువంటి సంప్రదాయం కూడా ఒకటి ఉన్నది. అక్షతలను పోసి వాటి మీద 2 సార్లు ఆవు పాలు వేసి వరుడు వధువు దోసిట్లో 2 సార్లు పోసి తిరిగి 2 సార్లు ఆవు పాలతో అభిషేకించాలి. అదేవిధంగా కన్యాదాత కానీ వారి తరపున మరొకరు కానీ వరుని దోసిలో ఈ అక్షతలు ఉంచాలి. తరువాత ఇద్దరి దోసిళ్లలోనూ బంగారాన్ని ఉంచి 2 దోసిళ్ళు కలిపి వధువు పుణ్యం శాంతిహి తిథి భగః యజ్ఞం శ్రియ ధర్మ ప్రజా యశః అను మంత్రాన్ని చెబుతున్నంతసేపు ఆ దోసిళ్లను పరస్పరం శిరస్సులపై నిలిచి ఉంచిన తరువాత ముందు వధువు శిరస్సుపై వరుడు, ఆ తర్వాత వరుని శిరస్సుపై వధువు నెమ్మదిగా జారవిడవాలి. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ కైంకర్యంలో ఆఖరి ఘట్టం రకరకాల పుష్ప విశేషాతులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా రకరకాల పుష్ప విశేషాదులని, రకరకాల జీవజాతులన్నీ కలిసి కూడా రకరకాల భక్తి అనేటటువంటి పరిమళంగా మారి ఈ యొక్క మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంగా మనకు భాషిస్తూ ఉన్నది. మాలా పరివర్తనం, దివ్యమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యంలో స్వామివారు కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను అమ్మవార్ల యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తారు. అదేవిధంగా మళ్ళీ అమ్మవార్ల యొక్క కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను తిరిగి స్వామివారికి సమర్పిస్తారు. ఈ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని పెంచుతూ ఉంటుంది. ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడేటటువంటి అంశాలలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం కూడా ఒకటి. కనుక అర్చక స్వాముల వారు అమ్మవార్లకు, స్వామివారికి ప్రతిగా ఎంచి స్వామివారి యొక్క నిష్టను వారు పాటిస్తూ ఎంతో పవిత్ర హృదయాలతో ఈ యొక్క హృదయరంజకమైనటువంటి ఈ యొక్క కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక చేస్తూ ఉన్నటువంటి ఈ కైంకర్యంలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యంగా మనకు భాషిస్తూ ఉన్నది. కనుక స్వాముల వారు ఈ యొక్క నిష్టను ఎప్పుడూ కూడా సాక్షాత్తు భగవంతునికే మనం చేస్తున్నామా అనేటటువంటి భావనతో చేస్తున్నారు. కాబట్టే మనకు కూడా అంతే నిష్ట కొడుతూ ఉన్నది, అంతే నిష్ట మనకు తోడ్పాటు అవుతూ ఉన్నది హృదయ వేదిక మందు.
కనుక ఎప్పుడు కూడా మన హృదయము అనేటటువంటి వేదికను ఎప్పుడు కూడా అంత శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. అసలు పవిత్రతలోనే ప్రశాంతత దాగి ఉన్నది. పవిత్రంగా ఉన్నటువంటి హృదయానికి ఆ ప్రశాంతత దానంతటదే కూడుతూ వస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ హృదయం పవిత్రత ఎప్పుడు చేకూరుతుంది అంటే పరమాత్ముని యొక్క నామము చేత పవిత్రత చేకూరుతుంది. కనుక హృదయ స్థానాన్ని ఎప్పుడూ కూడా పవిత్రంగా శుద్ధీకరణగా ఉంచుకోవాలి అంటే పరమాత్మను ఎప్పుడూ మనం పట్టుకొని ఉండాలి. పరమాత్మను ఎప్పుడూ మనం అంటి పెట్టుకుని ఉండాలి. పరమాత్మను ఎప్పుడూ కూడా మన హృదయ స్థానమందు స్మరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ దగాయమానమైనటువంటి ఆ యొక్క అనుగ్రహం చేకూరుతుంది. కావున మత్తగ పరతరం నాన్ యత్కించిదస్తి ధనంజయ అంటున్నాడు గీతాచార్యుడు. అర్జున, నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు అంటూ ఉన్నాడు. ఆ లెక్కన ఆలోచన చేశాము అంటే స్వామివారి కంటే గొప్ప లక్ష్యం ఇంకేముంటుంది మనకు, స్వామివారి కంటే గొప్పదైనటువంటి వస్తువు ఇంకేముంటుంది మనకు అని ఆలోచన పరంపరలు మనకు కొనసాగుతాయి. ఆ కొనసాగినప్పుడు కలిగేటటువంటి ఒక గొప్ప ప్రక్రియనే జ్ఞానము అనేటటువంటి వెలుగు. ఆ జ్ఞాన వెలుగును ప్రసారించేటటువంటి పరమాత్మను మనం ఈరోజు